ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుతం అది కనీస నీటి మట్టం అంటే 854 అడుగులను దాటింది. సోమవారం సాయంత్రం 1,50,000 క్యూసెక్కుల వరద చేరింది. దీంతో నీటి నిల్వ 855 అడుగులు దాటింది. ప్రస్తుతం అది 93 టీఎంసీలకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద చేరుకుంటోంది. జూరాల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే కుడి ఎడమ కాలువల ద్వారా కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల రిజర్వాయర్లకు నీరు అందిస్తోంది. మరోవైపు ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్వే, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాంలోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్వే గేట్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో 3 రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2,14,338 క్యూసెక్ల నీటిని దిగువ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కంటిన్యూగా వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ కు కొనసాగుతుంది. కృష్ణా బేసిన్ కి సంబంధించి ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి మొదటి డ్యామ్ ప్రాజెక్టు ఆల్మట్టి డ్యామ్ కావడం, ఆల్మట్టి డ్యామ్ కూడా 15 రోజుల క్రితమే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోవడంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ డ్యామ్ కి నీటిని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ దాదాపుగా 1,30,000 క్యూసెక్ల వరకు కూడా ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 117 టీఎంసీలుగా నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్ట్ కి 1,28,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ నుంచి రిలీజ్ అవుతుంది. అయితే నారాయణపూర్ డ్యామ్ కూడా 33 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే కృష్ణా బేసిన్ కి సంబంధించి కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో 1,30,000 క్యూసెక్లు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆ వరద ప్రవాహం కూడా జూరాల ప్రాజెక్టుకు వరకు కృష్ణా బేసిన్ కి సంబంధించి కూడా కొనసాగుతుంది. అలాగే జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కృష్ణా బేసిన్ కు వస్తున్నటువంటి వరదతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో భీమా, ఉజ్జయిని ఉపనది నుంచి కూడా దాదాపుగా 70,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుండడంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు కి 2,14,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 855 అడుగులకు చేరుకోవడం, 95 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన, కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని వినియోగిస్తూ దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని రిలీజ్ చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ రోజు నుంచి వరద ప్రవాహం మొదలయ్యే అవకాశాలు ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎల్నినో ప్రభావంతో ఈసారి సాగుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆలస్యంగా వర్షాలు ప్రారంభం కావడం, పంట సాగులకు సంబంధించి ముఖ్యంగా వరి సాగుకు సంబంధించి ఖచ్చితంగా నీరు అవసరం ఉంటుంది ఎక్కువ శాతం. దీంతో వరి సాగుకు సంబంధించి సరైన వర్షాలు కురవకపోవడం, అటు ఆరుతడి పంటలు సాగుకు సంబంధించి కూడా
పత్తి సాగుకు సంబంధించి పత్తి గింజలు వేసినప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో అవి కూడా మొలకెత్తకుండా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉత్తర తెలంగాణకు సంబంధించి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసినప్పటికీ దక్షిణ తెలంగాణకు సంబంధించి మాత్రం వర్షాలు లేకపోవడం కృష్ణా పరివాహకానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి కృష్ణా బేసిన్ కి సంబంధించి తాగునీటికి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వరకు వస్తున్నటువంటి వరద ఈ రోజు విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని విడుదల చేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఆ వరద ప్రవాహం కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 595 అడుగులకు గాను ప్రస్తుతం 513 అడుగులే డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునేందుకు నీటి నిల్వలు ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా మొదలు కాకపోవడంతో ప్రస్తుతం రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆయకట్టు కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటిని అయితే విడుదల చేసే అవకాశం కనపడతలేదు. ఆగస్టు మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ నీటి నిల్వలు లేకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్ మాత్రం సాగునీటికి మాత్రం నీటిని విడుదల చేసే అవకాశం లేదనేది కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం, ఎగువ నుంచి వస్తున్నటువంటి కొంత వరద ప్రవాహం ఇలాగే కంటిన్యూగా కొనసాగితే నాగార్జున సాగర్ వరకు పూర్తి స్థాయి నీటి నిల్వ చేరుకుంటే మాత్రం రబీ సీజన్ కు సంబంధించి సాగునీటిని విడుదల చేస్తారనేది కూడా కొంత రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి కృష్ణా బేసిన్ కి సంబంధించి 1,30,000, అలాగే భీమా ఉజ్జయిని ఉపనది నుంచి 70,000 క్యూసెక్కులు, 2 లక్షల క్యూసెక్కుల వరద జూరాల ప్రాజెక్టు వరకు వస్తుండడం, జూరాల నుంచి కూడా ఇటు క్రస్ట్ గేట్లను ఎత్తి అలాగే కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, అలాగే నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ నుంచి ఎత్తిపోతుల రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తుండటంతో పాటు దిగువన శ్రీశైలం ప్రాజెక్టు